హాయ్ సార్. హలో. సార్, ఒబేసిటీ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ అయిపోయింది. అంటే అనుకుంటున్నాం కానీ ఫస్ట్ మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు ఏం చేస్తున్నావు, నీ లైఫ్ స్టైల్ ఏంటి, నువ్వు ఏం టెక్ తీసుకుంటున్నావు, తిరిగి నువ్వు ఏం ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి. కానీ ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీకి లైక్ ఒబేసిటీకి సంబంధం ఉందా? దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు ఒబేసిటీలో చూసుకున్నట్లయితే ఎవరైతే మన దగ్గరికి వస్తారో ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వై దే ఆర్ ఒబీస్, వాట్ ఈస్ ద రూట్ కాజ్. రూట్ కాజ్కి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. జనరల్గా ఏమేమి కనిపిస్తాయి సార్ రూట్ కాజ్? మన ఎక్కువ మంది ఏమంటే వాళ్ళ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే హై క్యాలరీ ఇంటేక్, వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ తినడం. ఇప్పుడు మనం చేసే వర్క్ ఒక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోర్ దెన్ 90% చేసేది మైల్డ్ టు మోడరేట్ వర్కే ఉంటుంది. జస్ట్ లైక్ డెస్క్ జాబ్, వైట్ కలర్ జాబ్ ఇట్లే ఉంటాయి. ఒక 10% ఆఫ్ పాపులేషన్ రియల్గా హార్డ్ వర్క్, హార్డ్ లేబర్ చేస్తారు అన్నమాట. అట్లాంటి వాళ్ళు ఎక్కువ తిన్నా జనరల్గా వాళ్ళ యాక్టివిటీలో డైలీలో యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు జనరల్గా యూ డోంట్ సీ వెరీ ఒబీస్. మిగతా వాళ్ళకి ఏమంటే ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల వీ ఈట్ మోర్. అంటే మనం అవసరమైన దానికంటే ఎక్కువ తినడం అనేది మెయిన్ రీజన్ చాలా మంది. వీటితో పాటు అందరినీ తినడం వల్ల వచ్చిందని కూడా లేదు. కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, వీటి వల్ల కూడా మనకు ఒబేసిటీ అనేది రావచ్చు. వీటితో పాటు ఇంకా కామన్గా చూసినట్లయితే కొంత ఫ్యూ పీపుల్ జెనెటికల్లీ రిలేటెడ్ కూడా ఉంటుంది. మనం అందుకే ఎవరైనా ఉన్నప్పుడు మనం ఏం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ కాజ్ ఏంటి, వాళ్ళకు ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉందా, లేదంటే ఎక్కువ ఇంటేక్ ఉందా, హౌ వీ కెన్ మోడిఫై అనేది మనం ప్రైమరీగా ఆలోచిస్తాం. సపోజ్ ఎవరికైతే ఎక్కువ తినడం ద్వారా వచ్చిందో, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం, లిమిటెడ్ యాక్టివిటీ ఉన్నదో, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోమని చెప్తాం. వాళ్ళకి విల్ గివ్ టైం. అంటే అట్లీస్ట్ ఒక 6 months అన్నా ట్రై చేయండి, అట్లీస్ట్ కొంచెం ఇంప్రూవ్ అవుతారని చూద్దాం. వాళ్ళకి టైం ఇవ్వకుండా మనము డైరెక్ట్ ఫైనల్ ట్రీట్మెంట్స్ చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు నా ప్రకారం. అంటే డైట్, ఎక్సర్సైజ్, ఎందుకంటే మీరు ఏం ప్రొసీజర్ చేసినా, ఎన్ని మెడికేషన్స్ వాడినా, మీ లైఫ్ స్టైల్ని మీరు కొంతమన్నా కంట్రోల్ చేయండి, యూ విల్ రిగైన్ వెయిట్. అంతే. సర్జరీ తర్వాత కూడా మీరు ప్రాపర్గా లైఫ్ మెయింటైన్ చేయకపోతే డెఫినెట్లీ అంత ఎక్స్పెన్సివ్గా అంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ నేను ఇష్టం ఉన్నట్టు తింటానడానికి లేదు. సార్, మరి ఇప్పుడు సర్జరీస్ వరకు వెళ్ళాలి అని అంటే ఎలాంటి పేషెంట్ వెళ్ళాలి? మనం ఇనిషియల్గా మనం డైటింగ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చెప్పినప్పటికీ ఒక అరౌండ్ 30%, 1/3 ఆఫ్ ద పేషెంట్స్ రెస్పాండ్ కారు. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఫాలో చేయలేక కావచ్చు, లేదంటే కొన్ని జెనెటిక్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇప్పుడు థైరాయిడ్ అలాంటివి ఉన్నా కూడా మళ్ళీ గెయిన్ అవుతూ ఉంటారు కదా సార్. అంటే థైరాయిడ్ అనేది మన ట్రీటబుల్ కండిషన్ కదా, మనం ట్రీట్ చేసుకుంటే ఆ ఇష్యూ సాల్వ్ అవుతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. థైరాయిడ్ మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకోవచ్చు. ట్రీట్ చేసుకున్నప్పుడు చాలా మంది వెయిట్ కంట్రోల్లోకి వస్తారు, అట్లా ఏం లేదు. మరి అనంతమ్మని ఎందుకు సార్ అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా మళ్ళీ పెరిగిపోయాడు? అంటే తన ఎగ్జాక్ట్ హెల్త్ కండిషన్ ఒక పర్సనల్ డిస్కస్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఎగ్జాక్ట్ హెల్త్ కండిషన్ ఏంటో కూడా మనకు తెలియదు. అంటే మనం ఏమన్నా మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ రియల్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ మనకు తెలియదు కదా. సో అండర్ స్టెరాయిడ్స్ ఉంటే కూడా వెయిట్ ఒబేసిటీ? డెఫినెట్లీ స్టెరాయిడ్స్ మనం కామన్గా వెరీ మెనీ కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్లో, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో, ఇంకా మెనీ కండిషన్స్లో యూజ్ చేస్తాం. దానికి వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ అనేది వెయిట్ గెయిన్. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనం రూట్ కాజెస్ తెలుసుకున్నాము, వాడికి 6 months 1/3 ఆఫ్ ద పేషెంట్స్ చెప్పారు రెస్పాండ్ కారు. వాళ్ళకు మనము నెక్స్ట్ మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఎండోస్కోపికల్ ట్రీట్మెంట్ కానీ, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్, ఇంకా వెయిట్ ఇంకా ఎక్కువ ఉన్న 30, 35, 35, 40 అట్లా ఉన్న వాళ్ళకు డెఫినెట్లీ సర్జికల్ మెథడ్స్ మనం రికమెండ్ చేస్తాం. ఎలాంటివి అండ్ ఎంతవరకే సేఫ్ సార్? ఇప్పుడు మనం ఎండోస్కోపికల్గా చూసుకున్నట్లయితే కొన్ని 2 మెథడ్స్ చేయొచ్చండి. గ్రాస్లీ బెలూన్ ప్లేస్మెంట్ ఒకటి, రెండో విషయం ఒకటి సూచరింగ్ ఒకటి, ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. బెలూన్ ప్లేస్మెంట్ అంటేనేమో అది టెంపరీగా మనం ఒక బెలూన్ ప్లేస్ చేస్తాం ఇది స్టమక్లో. ఇవి అందులో 2 types ఉంటాయి. ఒకటేమో సింపుల్, మీరు ఓపీడీ ప్రొసీజర్ లాగా వచ్చి జస్ట్ ఇట్లా కూర్చున్నంత టైంలో ఒక 5-10 minutesలో అయిపోయే ప్రొసీజర్. ఒక చిన్న క్యాప్సూల్ అంతా ఉంటుంది, మనకు అరౌండ్ 1.5 to 2 inches అంతా. అది జస్ట్ మీరు స్వాలో చేయాల్సి ఉంటుంది. స్వాలో చేసిన తర్వాత దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తాం సెలిన్తో, ఒక లిక్విడ్తో, ఒక 550 ml ఆఫ్ లిక్విడ్తో ఇన్ఫ్లేట్ చేసి తర్వాత దానికి ఉన్న థ్రెడ్ని లాగడం జరుగుతుంది. ఇది మనం మాట్లాడుకున్నంత టైంలో అయిపోతుంది, అంటే రఫ్లీ ఒక 5 to 10 minutes టైంలో. తర్వాత దే కెన్ గో హోమ్ ఇమీడియట్. అంటే వితౌట్ దీంట్లో ఏం అడ్వాంటేజ్ ఏమంటే అనస్థీషియా కానీ
ఎండోస్కోప్ చేయడం కానీ ఏం అవసరం లేదు. ఇది ఓపీడీ ప్రొసీజర్ లాగా చేసి పంపించవచ్చు. అలా చేస్తే ఈ ప్రొసీజర్ చేస్తే ఏంటి సార్ లాభం? అదే చెప్తున్నది, బెలూన్ ప్లేస్మెంట్ చేసినప్పుడు నీకు స్టమక్లో ఆల్రెడీ ఒక ఇంత వాల్యూమ్ ఉన్న బెలూన్ లాగా ఉండడం వల్ల మీకు హెవీనెస్ ఉంటుంది. అది ఒక రెస్ట్రిక్టివ్, తినే క్వాంటిటీ డైట్ తగ్గిపోతుంది. కాబట్టి డెఫినెట్లీ యూ లూజ్ వెయిట్. అట్లా ఉన్నా కానీ మీరు చెప్పిన డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రాపర్గా ఫాలో అయితే మీకు రఫ్లీ అరౌండ్ 15-20% మీరు డైటింగ్ చేసిన సివియాటిని బట్టి 15-20% ఆఫ్ వెయిట్ లాస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బెలూన్లో ప్రత్యేకత ఏమంటే ఈ బెలూన్కి ఎండోస్కోపీ చేయడం అవసరం లేదు కదా, జస్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఒక 4 months తర్వాత అది మామూలుగా కరిగిపోయి మోషన్లో వెళ్ళిపోతుంది. అంటే దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది జరగదు అనమాట. ఇదొక అడ్వాంటేజ్. దీనికంటే ముందు కొంత ట్రీట్మెంట్ ఏమంటే ఇప్పటి కూడా మేము చేయొచ్చు, ఎండోస్కోపీ ద్వారా వేసి చేస్తాము. మళ్ళీ తీయడం ఆఫ్టర్ 6 to 12 months తర్వాత అది ఎండోస్కోపీ చేసి తీయాల్సి ఉంటుంది అనమాట. ఇదేమో డిజాల్వ్ అయిపోయి మోషన్ లేదు. ఇది అడ్వాంటేజ్ అనమాట దీనికి. అయితే ఎండోస్కోపీ వేసి తీసే బెలూన్స్ ఒక్కొక్కసారి లీక్ అయ్యి అట్లా డిజిటల్గా వెళ్ళి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఇప్పుడు వీటిలలో అల్యూరాన్ బెలూన్లలో ఉండదు అనమాట. ఇది అడ్వాంటేజ్. ఇది 2 types. కాకపోతే ఇది ఏ మెథడ్ తీసుకున్నా డ్యూరేషన్ మీకు 4 to 12 months మ్యాక్సిమమ్. అవి బెలూన్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ తీసేసిన తర్వాత నీ స్టమక్ అనాటమీ ఎవ్రీథింగ్ నార్మల్. మళ్ళీ నువ్వు వెయిట్ లాస్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ జాగ్రత్తగా లైఫ్ స్టైల్ అనేది మీరు ఏం చేసినా కానీ, సర్జరీ చేసినా కానీ నీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి నీ యాక్టివిటీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు మరి హెల్ప్ అవుతుంది, ఎందుకు వాడాలి అని అంటే, ఒక్కోసారి సపోజ్ ఒక వ్యక్తి 90 kgs ఉన్నారు అనుకోండి, తను ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనుకోండి. తను లేదు ఇనిషియల్గా చేయలేకపోతున్నాడు, లేదంటే డైట్ చేసినా తగ్గట్లేదు అనుకో, వాళ్ళకు రఫ్లీ అరౌండ్ 15-20 kgs తగ్గినా దట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఫర్దర్గా వాళ్ళు ఒక 90 వ్యక్తి ఒక 75కి వచ్చింది అనుకోండి, దట్ ఈజీ టు డూ రిమైనింగ్ ఎక్సర్సైజ్ కానీ ప్రాక్టీసెస్ కానీ అట్లా హెల్ప్ అవుతుంది. ఇంకా బెలూన్స్తో అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో నీకు పెద్ద మన అనాటమీ సేమే, అంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్లో వచ్చిన గాడ్ ఇచ్చిన అనాటమీ ఇట్ ఈజ్ సేమ్. అంటే మనం ఏం రిసెక్ట్ చేసి బయటికి పంపడం అనేది జరగట్లేదు. ఇంకా ఇది సింపుల్ టెంపరీ మెజర్స్. వీటితో పాటు ఒక్కొక్కసారి మనం అవసరం అనుకున్నప్పుడు ఓరల్ మెడికేషన్స్ కూడా యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ థింగ్. వెయిట్ లాస్ తగ్గడానికి ఓరల్ మెడికల్, ఓరల్ మెడిసిన్. దానివల్ల మళ్ళీ ఆ మెడిసిన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో డోసెస్లో టాలరేట్ చేస్తారు. కానీ ఇంకొకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా మెడిసిన్కి అనేది నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నా. ఆయుర్వేద, అలోపతి అండ్ ఇంకా హోమియోపతి, యునాని ఇవి ఏవి తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ అనేది భూమి మీద లేదు. సింపుల్. అది నువ్వు మార్కెట్ చేసుకోవడానికి నువ్వు ఏదైనా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అలోపతిలో అడ్వాంటేజ్ ఏంది, వై ఇట్ ఈస్ సుపీరియర్ నౌ డేస్ అంటే దానికి ఒక ప్రాపర్గా ఒక డ్రగ్ రావడానికి మనకి ఎన్నో ఫేజెస్ ట్రయల్, phase 1, 2, 3, 4 అని ఒక ఇయర్స్ టుగెదర్ రీసెర్చ్ చేసి, అది రీసెర్చ్ చేసిన క్రమంలో గ్రాడ్యువల్గా ముందు యానిమల్స్ మీద, తర్వాత ఫ్యూ మెంబర్స్ మీద, తర్వాత ఇంకా కొద్ది ఎక్కువ మంది మీద, అట్లా తర్వాత మార్కెట్లో వచ్చిన సర్వేలెన్స్ ఇవన్నీ చేసి ప్రూవ్ చేసినారు. కాబట్టి ఈరోజు అలోపతికి వాల్యూ ఉంది. అంటే అట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో లేదా సైడ్ ఎఫెక్ట్స్ అంటే తప్పు, డెఫినెట్లీ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా ఆయుర్వేదం ఈవెన్ మోర్ డేంజరస్ నేను చెప్తే. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు అలోపతిలో ఒక సర్టెన్ మెడిసిన్ వాడితే నీకు ఈ డేంజర్ వస్తుందని మేము ముందే చెప్తాం. ఇంకోటి ఆయుర్వేదంలో వాళ్ళు ఎవరు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అనే నోషన్తోనే వెళ్తుంటాం ఎవరమైనా కానీ. అది తప్పు. ఆయుర్వేద మెడికేషన్స్ వాడి మా దగ్గర ఎంతోమంది లివర్ ఇంజురీస్తో వస్తారు, హెవీ మెటల్ పాయిజనింగ్తో వస్తారు. అది అంటే అది తప్పని కాదు. ఆయుర్వేదం అని ఆల్సో వన్ మెడిసిన్ సైన్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దట్. అది కాదు ప్రాబ్లం. అది ప్రాపర్గా అది కాదు, ప్రాపర్గా వాటిని ప్రిపేర్ చేయడం కానీ, ఇంకా వాటికి ఉండే పొటెన్షియల్ ఎవరికి ఎట్లా వాడాలి, దాంతో డైట్ ఎట్లా వాడాలి, ఇవన్నీ ఎవరు ఫాలో చేయకుండా జస్ట్ గ్రాస్గా తీసుకొని ఏముండదని వాడడం చాలా తప్పు. ఇంకా కొంతమంది పేషెంట్స్ మా దగ్గర నోని జ్యూస్ తాగి లివర్ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అంటే ఇది నాట్ ఆయుర్వేద అంత మాత్రాన ఏ మెడిసిన్ అయినా మెడిసిన్ లాగా చూడాలి. అది ఆయుర్వేదమైనా, హోమియోపతి అయినా, అలోపతి అయినా ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెడిసిన్ అనేది భోజనం కాదు మనం అట్లా తినడానికి. ఏదైనా ఒక లిమిటెడ్ డోసేజ్లో ప్రాపర్ టైం వరకు తీసుకుంటేనే సేఫ్.
అట్లే విధంగా నేను చెప్పినట్టు వెయిట్ లాస్ మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్న ఎవరైనా ఏ మెడిసిన్ చెప్పినా తప్పే. ఇప్పుడు డోలో కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్, పారాసిటమాల్ కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. పారాసిటమాల్ కూడా మనం ఒక 10 టాబ్లెట్స్ తీసుకుంటే మనిషి చనిపోతాడు ట్రీట్మెంట్ ఇవ్వకుంటాయి. నేను చెప్తున్నా అంత సీరియస్. అట్లా ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అన్నమాట దాని మీద ప్రమోషన్స్ చేయడం అనేది తప్పు కూడా. యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మెడిసిన్స్ ఉంటాయి అంటేనే తప్పు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు, ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి అది డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికి నాలెడ్జ్ ఉండాలి అట్లా. అంతేగాని ఉండవు అనుకొని ఎక్కువ వాడడం అది తప్పు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఉంటాయి యాక్సెప్టబుల్ రేంజ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడే అది మార్కెట్లోకి వస్తుంది. ఒక డ్రగ్ అలోపతిలో అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఉంటాయి, దీనివల్ల నాజియా, వామిటింగ్ వస్తుంది, పెప్టికల్స్ వస్తుంది, ప్యాంక్రియాటిస్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు ముందే. ఇవన్నీ ఉన్నా వీళ్ళ అందరిలో రావు కదా. 100 మందికి ఇస్తే రఫ్లీ 1 less than 5 to 10%లోనే వస్తాయి. అవి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇవి వస్తే నువ్వు ఆ డ్రగ్ మానేస్తావు, నెక్స్ట్ వేరే డ్రగ్కి వెళ్తావు అట్లా అనమాట. ఒక సిస్టమేటిక్గా చేసుకోవాలి. అంతేగాని ఒక సైడ్ ఎఫెక్ట్ ఉండదని డ్రగ్ని ఓవర్ యూజ్ చేయడం కానీ అబ్యూజ్ చేయడం కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్లో తప్పు. సార్ మరి సర్జరీస్ ఎప్పుడు చేస్తారు? సర్జరీస్ ఇక్కడ 2 things అండి. బెలూన్ ప్లేస్మెంట్ అనేది ఒక టెంపరీ మెథడ్. ఎండోస్కోపీ సర్జరీస్లో 2 types ఉంటాయి అనమాట. మనం ఎండోస్కోపికల్గా చేసే ఉంటాయి, ఎండోబెరియాట్రిక్స్ అంటాము. ఇంకొకటి లాప్రోస్కోపికల్లీ పర్ఫామ్ చేసే ఉంటాయి. ఎండోస్కోపికల్లీ చేసేదాన్ని మనం ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం. అంటే స్టమక్ యొక్క కెపాసిటీని మీరు ఈ పక్క విజువల్స్లో చూసినట్టు సైజుని అనేది తగ్గిస్తాం అనమాట. సైజ్ సూచరింగ్ చేయడం ద్వారా తగ్గిస్తాము. దీనివల్ల కూడా ఇది ఒక పర్మనెంట్ ప్రొసీజరే, జస్ట్ లైక్ సర్జరీతో కంపారబులే. మనం ఎండోస్కోపీ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏమంటే ఏమి బయటికి మీకు సూచర్స్ అట్లా ఏమి ఉండవు, ఓన్లీ త్రూ స్కోపే పర్ఫామ్ చేస్తాం. ఇంకా లాప్రోస్కోపికల్ చేసే సర్జరీస్ మెయిన్గా 2 things ఉంటాయి. ఒకటి స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం. అంటే ఇందులో మనము స్టమక్ని కట్ చేయడం అనేది జరుగుతుంది, ఈ పక్క ఇమేజ్లో చూపెట్టినట్లుగా. ఇంకొక నెక్స్ట్ బైపాస్ సర్జరీస్ అని ఉంటాయి. అందులో మనం ఒక పార్ట్ ఆఫ్ స్టమక్ని ఆల్మోస్ట్ కొంచెం రెసిడ్యూ నుంచి ఒక ఇంటెస్టైన్ అవన్నీ కూడా బైపాస్ చేసి ఆ రిమినెంట్ స్టమక్కి మనం ఆ ఇంటెస్టైన్ని అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు మోస్ట్ ఆఫ్ ద స్టమక్, ఇంటెస్టైన్ అవన్నీ బైపాస్ అవడం వల్ల వ్యక్తి ఎక్కువ వెయిట్ లాస్ ఉంటుంది, ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. అంటే పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ లాస్ అనేది ఈ బైపాస్ సర్జరీలో అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇట్స్ సేఫ్ అన్నిటికన్నా. సేఫ్ అనే క్వశ్చన్ కూడా తప్ప. ఇప్పుడు మనం రోడ్డు మీద నడవడమే సేఫ్ కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే, అంత చిన్నదే. అది సేఫ్ అని కాదు, యాక్సెప్టబుల్. ఎక్స్పర్ట్స్ చేసినప్పుడు డెఫినెట్లీ కన్సిడరబుల్లీ ఇట్ ఈస్ టఫ్ ప్రొసీజర్. అందరు చేసేది ఏం కాదు. బెరియాట్రిక్ సర్జన్స్, ఎండోబెరియాట్రిక్ తెలిసిన వాళ్ళే చేయాల్సి ఉంటుంది. అది మంచి ఎక్స్పర్ట్ చేతిలో చేసినప్పుడు వచ్చే సేఫ్టీ అనేది పెరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ పెరగదు. చెప్పా కదండి, ఏ సర్జరీ చేసినాక నీకు ఇనిషియల్గా వెయిట్ లాస్ ఇప్పుడు ఐఎస్ సర్జరీ చేసినప్పుడు 40%, 30+40% వరకు కూడా వెయిట్ లాస్ ఉంటుంది. తర్వాత తినడంలో అది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో ఇది ఆల్టర్నేటివ్ కాదు. నేను ఏదంటే తింటా, నేను సర్జరీ చేయించుకుంటా అన్నాడు, ఆ యాటిట్యూడ్ తప్పు. మీరు బేస్ లైన్ మారాలి. నేను ఒకసారి ఇట్లా తగ్గిన తర్వాత నేను మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాను అనుకోవడం అనేది ఫస్ట్ బేస్ రూట్. ఆ మెంటల్ మేకప్ లేనిది మనం ఇవన్నీ చేసి కూడా వేస్ట్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.